హాయ్ అండి, నేను మీ శ్రీలత. ఈరోజు మనం చికెన్తో కైమా వడలు ఎలా చేయాలి చూద్దామండి. దానికి కావాల్సింది చికెన్, 1/2 కేజీ చికెన్ అండి. మనకు గరం మసాలా, తెల్లగడ్డ అల్లం మసాలా, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ఒక కోడిగుడ్డు, ధనియాల పొడి, పట్టాలంద, పచ్చెనపప్పు అండి, ఒక చిన్న కప్పు మొక్కజొన్న కాన్స్ అంటారు కదా అవండి. ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తాను. ఇవి మొత్తం ఇంగ్రీడియంట్స్ అండి, వస్తువులండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక గంటకైనా అవసరం లేదండి, 1/2 గంట చాలు. ఆయిల్ వేసుకుందాం. 1/2 గంట ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇట్లా వేసేసుకుందామండి. మొత్తం అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం మనం ఏమేమి ఐటమ్స్ చూపించామో అవి మొత్తం వేసేసుకుంటామండి. అలాగే మనం ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చెనపప్పు కానీ వేసేసుకుందాం. ఇవంతా ఇలా మంచిగా వేసేసుకునేసి బాగా కలబెట్టుకునేసి బాగా వాటర్ పోయేంత వరకు వాడుకుందామండి. చూడండి, వాటర్ మొత్తం ఎనికిపోయిస్తాయి. ఇట్లా ఎనికిపోయిన తర్వాత దీంట్లో మనం 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటామండి. చూడండి, 3/4 గ్లాసు ఇంచుమించుగా ఈ వాటర్ వేసేసుకుంటాము. ఈ చికెన్ అండి స్కిన్ బోను లేనిదండి, బోన్లెస్ అంటారు కదా, ఆ చికెన్ అంటే మనం చికెన్ వడకి బోన్లెస్సే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మిక్సీలో వేసినప్పుడు బోన్స్ ఉన్న మెత్తగా ఇదైపోతాయి కదంట, పిల్లలు అవి తిన్నప్పుడు గొంతులో గుచ్చుకోవడం అలా జరుగుతుంది. దానికని బోన్లెస్సే తీసుకోండి, స్కిన్లెస్ తీసుకోండి. ఇప్పుడు మనం దీన్ని 2 విజిల్స్ రాణించుకుందాం మూత పెట్టి. చూడండి, చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది, పప్పుగానే ఉడికిపోయింది, వాటర్ అంతా అయిపోయేసాయి. ఇప్పుడు దీన్ని మనం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చికెన్ మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలా దీంట్లో మిక్సీలో వేసుకుంటాం. మిక్సీలో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే మనం ఈ చికెన్ అంతా మెత్తగా మిక్సీలో వేసుకున్నామండి. ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకున్న ఈ చికెన్ మొత్తం దీంట్లోకి ఒక స్పూను ఉంటుందండి కార్న్ఫ్లోర్, ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసేసుకున్నాము. అలాగే ఈ కోడిగుడ్డు కూడా మొత్తం వేసేసుకునేసి మొత్తం మ్యాగ్నేట్ చేసేద్దామండి. మనం ఎగ్ని ఇలా కలుపుకునేసామండి దీంట్లోకి. అలాగే ఇది కార్న్ఫ్లోర్ ఫ్లాక్స్ ఇలా చూపించాను కదండి, ఆ కార్న్ ఫ్లాక్స్ని మిక్సీలో కొద్దిగా బరకగా వేసుకునేసాను. అంతలోకి పొయ్యి మీద నూనె కాగుతూ ఉంది, నూనె పెట్టేసాను. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రైలో యాడ్ చేసుకుందామండి. స్లో మంట పైన డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఈ రెండింటిని ఇట్లా వడలాగా చేసుకొని దాన్ని దీంట్లో ముంచుకొని డిప్ చేసేసి ఇలా ఆయిల్లో వేసేసేయండి. స్లో మంట మీద కాల్చుకోండి. ఇలాగే ప్రతి దాన్ని చిన్న వడలాగా చేసుకునేసి దీన్ని దీంట్లో ఇట్లా డిప్ చేసేయండి. అంతేనండి, అలా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకునేసి కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న చికెన్ వడల్ని టమోటా సాస్తో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కైమా వడ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.